ఓం నమ శివ అందరికీ. మనమందరం కూడా భగవంతుడి యొక్క పుత్ర సంతానం కాబట్టి అందరి యొక్క హృదయాలలో పరమాత్ముడు ఉన్న భావన మనందరం కూడా తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకున్నా భజన రూపకంగా తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మికంగా భగవంతుడికి అర్పణ చేసినా తెలుసుకుంటున్నాం. కానీ ఆడికి పోయినప్పుడే ఉన్నాడు దేవుడు, లేకుంటే ఇదేమున్నది అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు కూడా పరమాత్ముడు మనకు భక్తుడికి ఉన్నాడు, భక్తి లేనోడికి ఉన్నాడు, భక్తి ఉన్నోడికి ఉన్నాడు. దొడ్డు భాషలు చెప్పాలని భక్తి ఉన్న వాళ్ళకు కూడా సంతానం అవుతుంది, భక్తి లేని వాళ్ళకు కూడా ధనం ఉన్నవాడికి ఏది ఉన్నది, ధనం లేని వాడికి కూడా పరమాత్ముడు ఉన్నాడు. అంటే ఈయనకు ఆయనకు లేదని ఎక్కడ కూడా లేదు, అందరికీ సమానమైన దివ్యశక్తి ఉన్నది అని శాస్త్రం చెప్తున్నది. మన లోపల అందరి లోపల పరమాత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు. అంటే మాల దగ్గర ఎక్కువ ఉన్నాడు, ఆమె గుడిసెలు ఉంటాయి తక్కువ ఉన్నాడు, ఆమెకి ఏమి రాదు ఎక్కువ ఉన్నాడు, ఏమైనా ఉన్నదా? ఏంటంతా పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క ఉన్న స్వరూపం అందరిలో ఉన్నాడన్న భావన మనం తెలుసుకున్నాడు. అంటే మనం ఎంత భక్తి చేసినా, ఎంత బాగా చేసినా కానీ ఈర్ష్య లేని యొక్క భక్తి గొప్పది, ద్వేషం లేని భక్తి గొప్పది. అర్థమైందా? నువ్వు భజన 2 ఊదిబత్తలు ముట్టేయకున్నా పర్లేదు, ఇంకొకటి మీ ఈర్ష్య పెట్టుకో. భగవంతుడు దండం పెట్టుకున్నా పర్లేదు కానీ ఇంకొకటి మోసం చేయకు. అర్థమైందా? నమ్మిన వాడిని ఎప్పుడు కూడా చెరపరదని శాస్త్రం చెప్పింది ఉన్నది. ఎవరైతే మన మీద నమ్మకం పెడతారో వారిని మనం చెరపడ్డారు. చెప్తే ఏమైపోతుంది? రేపు మనమే ఖరాబ్ అయిపోతాం. అవునా కదమ్మ? కాబట్టి ఎవరు ఎక్కడైతే ఎవరు విశ్వాసంగా నమ్మకంతో మనకి ఇస్తారో, దేవుని దొడ్డు భాషలు ఏమంటారు, దొంగకే తాళం చెయ్యాలరా, అటు తినే అక్కడ తినే పోయి అక్కడికి వాయి అంటారు. ఒక మాట అంటారా మనదమ్మ? అంటే అతనేం చెప్తాను, ఏమన్నా దొంగకే తాళం చేతి ఇచ్చిండు, నేను ఏమైనా పోతే నల్ల నాకు అప్పనింది వస్తుంది, ఆడు ముట్టనే ముట్టాడు అన్నట్టు ధర్మం అక్కడ మనకు ఇది ఆగిపోలే. కాబట్టి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటమ్మ, ఒక ఆయనకి 2 కొడుకులు మంచిగా చాలా మంచి బుద్ధిమంతులాగా మంచిగా చదువుకున్నారు, మంచి హోదాలో ఉన్నారు. ఈ హోదాలు ఉన్నారు కానీ పాపం తల్లిదండ్రులు గిట్ట కాయ కష్టం ఏదో వ్యవసాయం వేసుకున్నారు, ఇంత రామరామ కూడా ఇక్కడ తిన్నారు. కానీ పిల్లలు మంచిగా వెళ్ళిండ్రు. ఇక మన తిరంగా 4 ఎకరాల భూమి ఇద్దామని లేదు, ఇంత గూడు, ఆ గూడు కూడా ఇంత రేకులు ఇల్లు గుడిసె అవి ఉన్నాయి చెరొకటి. అరే నీకో గుడిసె ఇక నేను కూడా ఒక గుడిసె వేసుకుంటా అని సత్యకాలంలో ఆ కాలంలో ఇద్దరికి ఇచ్చేసిండు. ఈయన ఒకటే వేసుకున్నారు. తన దగ్గర సంపాదించిన ధనము ఆ రోజులల్లో అమ్మ మన తాత ముత్త టైంలో భూములు జాగాలు కొనుక్కుంటా పోదురు వాస్తవంగా. జమ్మ పెట్టాల కంచెలు తీగలు అన్నీ చేసి గోడలలో పెడుతుంది. పాపం గుంట కొట్టి గోడలలో పెట్టి అంత మూసేస్తుండ్రు. ఇక ఆయనతో కాలంకు కర్మంకాయ మెనువారు వాడి పైన ఒక అందవాయనంట ఏడబెట్టిన ఏడేం దొరకదు అంటే శాస్త్రం ఆ రోజులలో చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన గోడ దుబ్బెరకల పాతిళ్ళు దుబ్బెరకల గోడ కూలిపోని కుండ బయట వాడ 7 లక్ష అవుతాడు. దొరికింది అంటే ఇలా రాసింది ఉంటే తప్పదు ఎవ్వరికైనా. అయితే ఆయన ఏం చేసిందంటే ఇది ఆ కాలంలో ఎప్పటికన్నా పిల్లలకు పనికొస్తుంది, పెళ్ళిళ్ళకు పనికొస్తుందో అని మనిషికి 5 బంగారు బిళ్ళలు ఇచ్చిండు తండ్రి. మరి మీరు ఏమన్నా వేసుకోండిరా, మీరు చదివినైతే చదివిపించిన, మీరు ఏమన్నా వేసుకోండి, ఇగో 5 బిళ్ళలు నీకు, 4 బిళ్ళలు నీకు, ఇగో నీకు 4 బిళ్ళలు, మేము ఒక 4 బిళ్ళలు ఉంచుకున్నాం, మేము తినంగా పోంగా ఏమన్నా మిగిలితే మీకే 12 బిళ్ళలు ఆస్తామన్నట్టు మొత్తం. అట్లా ఏం కానీ ఇక చిన్నోడు ఏదన్నా ఇట్లా ఊళ్ళో అంత అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాడికి వ్యవసాయం మీద బాగా ఇంట్రెస్ట్. ఇక అదే పొలం బిళ్ళలు దున్నుకుంటా అదే పొలం మీద ఆ 4 బిళ్ళలు ఖర్చు చేసుకుంటా చిన్నోడు ఇటు సరిపోయింది. పెద్దోడు పాపం చదువుకున్నాడు కానీ ఇక ఈ పల్లెటూరులో వాళ్ళు పరిచయం లేదు. ఏం చేయాలా ఎట్లా చేయాలని 5 బిళ్ళలు తీసుకొని నందిపేట నుంచి నిజామాబాదు హైదరాబాదు పోతా ఉన్నాడు. అప్పుడు కాలంలో ఈయన బండ్లు బిల్లు ఏం లేవు, నడుచుకుంటా పోతున్నాడు. పోంగా అందులో మధ్యలో నా సొంటలో నీ సొంట ఒక సారు కనబడ్డాడు. బాబు ఎటు పోతున్నావురా అంటే మహారాజ్ మరి నేను ఇట్లా పోతున్నా, నిజామాబాద్ పని ఉన్నది, ఏదైనా పని నేర్చుకుంటా, మా అమ్మ మా నాన్న అయితే ఇట్లా పంపించుకుని పోతున్నా. సరే
మంచి మరి ఏదైనా మంచి ముచ్చట్లు చెప్పు ఏదైనా. మరి మహారాజు నువ్వైతే ఉన్నావు ఏదో మంచి 4 ముచ్చట్లు అయితే చెప్పు అని ఈ పిల్లవాడు ఆయనని విచారం చేసిండు మహారాజు. ఈ మహారాజు ఏమంటే ఉత్త చెప్తే లాభం ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఉత్త చెప్తే విలువ ఉండదు. అరే నాన్న నేను ఉత్త చెప్తే విలువ ఉండదు, కానీ నీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే ఇల్లు స్వామి నీకు దాచేది ఏమున్నది కానీ 5 ఉన్నాయి బిల్లలు. 5 ఉంటే అవి చెప్పు నాకు. నేను ఏదన్నా కానీ ఒకటే చెప్తా, ఒక బిల్ల. అసలు ఈయన ఆలోచించి ఒక మాటకు ఒక బిల్లు ఇచ్చాను. ఈ కథ పోయేటట్టుండేది. మరి నేను ముందర ఎట్లా బతకాలా ఆలోచిస్తాడు కదమ్మా అని. అయితే ఏం చేసిందంటే ఇద్దరు నడుచుకుంటా పోతున్నా. ఏం లేదురా నువ్వు ఎటు పోతున్నావా? నేను ఏమైనా పని చూసుకుంటాను పోతున్నా. మంచిది, సంతోషం. కానీ పోయిన దగ్గరల్లా ఏం చెయ్యవు, నీ మీద ఎవరన్నా పని ఇస్తారని చెప్తాడు అనుకో. జీతం పోతున్నా వాస్తవంగా పోతే నీకు రూపాయి ఇచ్చినా చెయ్యు, 2 రూపాయలు ఇచ్చినా చెయ్యు, కానీ సత్యం చెయ్యి. అయ్యో నేను ఇంత ఇంజనీర్ చేసిన, నేను లాయర్ అయినా, నేను పెళ్ళది అన్నా, నేను గాడిదల దగ్గర ఉన్నానా, గుర్రాల దగ్గర ఉంటేవంటే వస్తుంది సున్ననే. అర్థమైందా? ఆడు రూపాయి ఇచ్చినా నువ్వు చెయ్యి పని, కానీ సత్యం చెయ్యి. సరే చేస్తాం మహారాజు. గంటే అయిపోయింది. 1 రూపాయి బిల్ల తీసుకున్నాం. ఇంతే ముచ్చట, వేరేం చెప్పాలి ఇక. 5 రూపాయల బిల్ల, బంగారు బిల్ల తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు మహారాజుని 2 ఒక్క మాట 2 మాటలకే 1 బిల్ల వాయి. మరి మళ్ళీ ఏమన్నా అడుగుతా, మళ్ళీ ఇంకా మస్తు దారి ఉన్నది, ఇంకా ఈ కౌలుపురం కూడా దాటలే, ఇంకా మస్తు దూరం ఉన్నది అని ఏం చేసి మహారాజు మళ్ళీ ఏమైనా కథ చెప్పుకోవాలి. సరే చెప్తా. అంటే నువ్వు ఈ మీద పూర్తిగా నమ్మకం చేసినప్పుడు ఎవరైతే నీ మీద నమ్ముతారో మరి ఆ నమ్మినప్పుడు మంచి కనబడితే చెడు కనబడతాయి. వాళ్ళు మంచి చేస్తారు, చెడు చేస్తారు. కానీ నువ్వు మంచి చూసి నీ మనసులు ఉంచుకో, చెడు చూసినా మనసులు ఉంచుకో. చెప్పన్నా చెప్పద్దా విచారం చేసి పని చేయాలి. ఇంతే ముచ్చట. ఏం చెప్పాలి? మళ్ళీ 1 రూపాయి మళ్ళీ పోయింది. వీటికే 2 పోయింది, 2 వాయి. మళ్ళా తర్వాత మళ్ళీ కొద్ది దూరం పోయినాక మళ్ళీ ఏమైనా ఉంటే చెప్పు అంటే మళ్ళీ చెప్తా. కానీ మళ్ళీ ఏం చేసిందంటే కొద్ది దూరం పోయినాక ఎవరైతే ఎప్పుడైతే నేను నమ్మి చేయమన్నామో ఇదొక్కటి అయిపోయింది. మరి చూడండి చెప్పన్నా చెప్పద్దా అని ఒకటి విచారం చేసి తర్వాత ఏంది మన తర్వాత ఏంటంటే ఎవరైతే మంచిగా చెప్తాడో, ఎక్కడైనా ఇప్పుడు మనం ప్రయాణం చేస్తాం 4 మాటలు చెప్తూ ఉంటారు వాస్తవంగా. పొంగని పెద్ద మనుషులు వస్తుంటే కథ చెప్తూ ఉంటారు, లేకుంటే ఏదో భజన చేస్తాడు. ఒక పాట ఇదిపో, లేదంటే ఒక సాధు వెళ్తాడు, ఒక 5 నిమిషాలు కూకుండి పోరా నీ దోషం పోతుంది అన్నాడు. ఎప్పుడైనా ఉరుగులు పరుగులు పెట్టేద్దాక ఆ క్షణములని గండం కూడా తప్పుతుంది అని చెప్పిండు. ఎన్ని అయిపోయాయి? 3 అయిపోయినాయి. ఇక ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఇక అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే మరి 1 2 3 ఇంకా 2 ఉన్నాయి వాస్తవంగా. ఇంకొక 2 ఏంటంటే మరి నిన్ను పూర్తి విశ్వాసం మీద కూడా వాళ్ళు నిన్ను గౌరవించి ఇంట్లో ఉంచుకుంటారు. నీ మీద పూర్తి విశ్వాసం ఉంచుకొని ఇంట్లో ఉంచుకుంటాడు. కాబట్టి ఇంట్లో విషయాలు బయట చెప్పాలి. అంటే ఒకళ్ళ దగ్గర జీతం ఉంటాం రమ్మ, ఒక మాట చెప్తున్నాం మీ అందరు. ఒక దగ్గర జీతం ఉంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మన కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. నీ పని అనేది డ్యూటే. కానీ ఇక్కడి మాట అక్కడ చెప్పినా సత్యనాశ అవుతావు. అర్థమైందా? అక్కడిక్కడ మాట చెప్తే నువ్వే నలిగిపోతావురా. నువ్వు మనసులో పెట్టుకున్నావు అనుకో యోగి అవుతావు, ధనవంతుడు అవుతావు. ఎన్ని అయిపోయినాయి? ఇంకా మరి ఇంకొక రూపాయి ఉన్నది, నేను బిచ్చమెత్తుకున్నా పర్లేదు, ఇటువంటి మాటలు దొరకాలి కదా నాకు అని అతను ఏం చేసిండు, అయ్యా ఇంకోటి ఏమన్నా చెప్పురా మహారాజు గురుగా. ఇక ఏం లేదురా, ఒక్కదానికి నువ్వు రాజు అవుతావురా అన్నాడు. అయితే 1 రూపాయి ఇయ్యంగానే నువ్వు రాజు అవుతావు అన్నాడు. నువ్వు రాజు పాడక తిందామంటే తిండి లేదు, కట్టుకుందామంటే వస్త్రం లేదు, ఉండదాల ఇల్లు లేదు, పరాయి ఊరికి బతకదలిపోతున్న పిడికడ అన్నం కోసం నేను రాజుని ఎట్లయితా? అత్తది లేదురమ్మ, ఆలోచన వస్తుంది, ప్రతి వ్యక్తికి వస్తుంది. ఆయన 6 రూపాయి కూడా చేతలేదు. ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. మారకు దండం పెట్టిండు. మారాదు అటు సిటీలకు పోయిండు, ఈయన ఈ సిటీలకు అంటే ఊళ్ళోనే. కానీ ఆయన పని మీద ఆయన పోయింది, ఈయన పని మీద ఈయన పోయింది. పోగానే రాత్రి 8కి టైం అయింది.
ఇక పాపం పక్కకి ఆడ పోయినాక అమ్మ జర భిక్ష మెయ్యి అంటే వాళ్ళు నాశనం చేసుకుంటారు. పిడికడ అన్నం పెట్టాడు తిన్నాడు. అమ్మ ఆడ తల దాచుకున్న కష్టకర వనకపో ఇక్కడ ఓడబడని ఇచ్చారు వాళ్ళని అంటారు కదమ్మా. తింటే తిన కానీ మంచివాడు చెట్టాడు రోజులు మంచిగా లేవు కదా. ఆడ ఎంత సత్యవంతుడన్నా మన లోపల కూడా ఒక భావన ఉంటుంది. ఎవరి నమ్మాలి ఏంటో అది వాస్తవమేనమ్మా. ఇక్కడ తిండి పెడతాం కానీ ఇక్కడ కచేరి కాడ వండుకపోరా అని ఆడ ఏం చేశాను తిన్నాడు. కచేరి కాడ వండుకుంటే తెల్లాలేమో అందరు బటులు వస్తారు కదా కచేరి కాడ ఊడగలిగి కడగలిగి అందరు వచ్చి లేదు పిల్లగలేదు లేవు ఎవరు ఏం కథ ఇట్లా పలానా ఊడు ఏం కథ. ఇక సూటి చూసినంత ఆ కాశీలో గుర్రాల మేపే వినే ఒక విక్రమ్ అనేటువంటి ఉన్నాడు. గుర్రాలు మేపుతాడు రాజు దగ్గర. ఇక ఆడ పొద్దుగా లేవగానే ఆడికి పెద్ద పని వచ్చింది. మేము మహారాజు చెప్పి పర్మిషన్ తీసుకొని పోవాలా అని ఆయన పాపం కళ్ళు నడుచుకొని వచ్చి రాజు దగ్గరికి పోయాడు. రాజు కడిగి రాజా నాకు జర ఇయ్యాల ఒక నెల రోజులు టైం కావాలి, నాకు వేరే పనుల మీద పోతుంది అంటే అరే అట్లా కాదు నాకు తెలియదు, గుర్రాల బాధ్యత నీవే, నువ్వు ఓడిన దోలుకొచ్చి పెట్టిపో, నాకు సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు వాడు దొరకబట్టి అని ఆడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చే వరకు ఇడుకున్నాడు. ఇడుకునే బాబు ఎవరు మరి పలానాంది పెట్టు నిజంగా ఏదో చెప్పే మరి ఏటికి వచ్చింది ఎవరైనా మన పని ఇచ్చారేమో చేద్దామని వచ్చింది. అరే మంచిగా దొరకొచ్చింది దేవుడు. అరే మరి ఉంటావురా ఉంటా ఏం చెప్తావు మీరు ఏం చెప్తా చెప్తా. అప్పుడు నేను చదువుకున్నాను చెప్పలే, నేను ఏం చెప్తా చెప్తా అన్నాడు. ఏం చెప్తాడు అయ్యాను కానీ మంచి మరి మా గుర్రాల దగ్గర నా డ్యూటీ నువ్వు వేయాలి నెల కాగానే నా వచ్చినాక మళ్ళీ నా డ్యూటీ నేను చేసుకుంటాను. అవి ఏమి ఇవ్వమంటావు నువ్వు ఎంత ఇచ్చినా సరే. ఈ మాట ఎప్పుడు ఉపయోగపడ్డది ఆయనకు? గురు చెప్పిన మాట ఉపయోగపడ్డదా లేదా? ఏది ఇచ్చినా తీసుకోవాలా, ఏ పని అంటే ఆ పని చేయాలా. ఎంతైనా ఆనందమే. ఆడికి పిడికడ అన్నం కావాలి, పైసలు కాదు ఆ టైంలో. అదేమైందా అనగానే ఈ రెండు మాటలు ఎట్టి నచ్చినాయి విక్రమ్. ఏమో నా స్థానంలో నీకు సగం జీతం నాకు సగం జీతం, ఒక జీతంలోకి వెళ్ళి నీకు ఇంత నాకు ఇంత, ఆడు ఏది ఇచ్చినా తీసుకుంటాడు అన్నది ఏం చెప్పినా ఆయన రాజు దగ్గర తోలుకొచ్చి రాజా నేను నెల రోజులు పోతున్నా. ఈ విక్రమ్ అనే పిల్లగాడు ఉంటాడు, ఈయన మన గుర్రాలు అన్నిటిని మంచిగా చూస్తాడు. ఆయన మంచి నాకేం చేశాడు అవిటికి మంచిగా చూస్తే అయిపోయాయి అని ఆయన గుర్రాల శాల ఉంటాయి కదా ఆ శాలలు దొరకొట్టింది. ఇతను పరాయాన్ని విక్రమ్ వెళ్ళిపోయింది. ఇతను రోజుగా మంచిగా విశ్వాసంతో పని చేయమన్నాడు. వాళ్ళు చెప్పింది మహారాజు ఎవరైనా నమ్మితే విశ్వాసంతో పని చేయరా అట్లా నమ్మిన వాళ్ళకి సరిపోకని చెప్పింది. ఇక ఈయన మంచి విశ్వాసంతో గుర్రాలకు నంబర్ ఏక కడుగుతున్నాడు, మంచిగా దానం పెడుతున్నాడు. నంబర్ ఏక అయిపోయినాయి. 20 రోజులు అయిపోయింది. 20 రోజులు కాగానే మంచిగా రాజు ఏం చేసిండు కలబడ్డట్టు గుర్రం సవారీ చేద్దామని ఆయన గుర్రాల కోసం రాజులకు సోకు ఉంటుంది పూర్వకాలంలో. ఇప్పుడు కూడా కొందరికి పైసలు ఉన్న సిటీలలో సోకులు కూడా బాగున్నాయి, గుర్రాలు మాట రమ్మ. అయితే ఏం చేసిండు ఆ రాజు ఈయన దగ్గర ఊళ్ళో ఈ గుర్రాల కొట్టిలోకి వచ్చి ఈ గుర్రాలు కూడా మనిషి ఒక్క వ్యక్తికి 10 గుర్రాలు అంతు పెట్టిండంట. ఆయన దగ్గర అట్లా 50 గుర్రాలు ఉన్నాయి. ఇక అన్ని గుర్రాలను చూసుకుంటే వచ్చేప్పుడు ఈ విక్రమ్ అనే పిల్లగాడి గుర్రాలు నిండుగా ఉన్నాయి, నూనె వచ్చ చారకుంటున్నాయి. ఇక వాళ్ళ గుర్రాలన్నీ దబ్బడం మీద తట్టిట్ అయిపోయేటట్టున్నాయి. అరే నేను ఇంతగానం దానం పెడతా ఇంతగానం చేస్తా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అని వీళ్ళందరి గురించి అడిగింది. ఏమరా గుర్రాలను ఇట్లా ఇవి 10 మంచిగా ఉన్నాయి, ఈ 40 మంచిగా ఏం బీమార్ వచ్చిందా? లేదు మహారాజా మంచిగా చూస్తున్నాం ఏమైందో తినేది. ఆయన చెప్పింది ఏమన్నాడు, గురు చెప్పిన మాట సత్యం ఉంటే పలుకుమన్నాడు. అయితే గురు చెప్పిన మాట అది వచ్చింది. నేను ఇప్పుడు నిజం చెప్పకపోతేనా నన్ను కూడా అది బోండులు ఎత్తాను, నేను అబద్ధం చెప్తే మళ్ళీ అందులోనే ఎత్తాను, నేను సత్యం చెప్పాలా నా గురు చెప్పిన మాట అని ఏం చేసి రాజా మీరు ఏమనుకోకపోతే నేను ఒక్క మాట చెప్పు. ఏంది ఇడు మన మహారాజు రాకంటే మొదలు వాళ్ళు ఏం చేసినట్టే ఈ సగం దాన అంతా అమ్ముకుంటుండ్రు వాళ్ళు సగం చారణ దాన గుర్రాలకు పెడుతుండ్రు. ఇదంతా కళ్ళ చూసిండు వాళ్ళు విక్రమ్ చూసి వీళ్ళని పొత్తు కొడుకున్నారు అని నేను నాకు ఒక్క రూపాయి అవసరం లేదు, నాకు ఇచ్చిన జీతమే చాలు, నేను గుర్రాలకు నోరు లేని పక్షుల దాన అమ్ముకోను, నేను పైసలు ఇంటి కొంటావు అని ఏం చేసిండు. అదే మాట మీద ఆయన మంచిగా అయినాయి. ఇది వచ్చినాక రాజు వచ్చినాక అదే మాట చెప్పిండు, రాజా మీ కోటిళ్ళకి వెళ్ళి దాని వస్తున్నది కానీ బరిపి బయట కరిగిపోతున్నది బరిపి గడ్డాయే అంటే ఎట్లా కలుగుతుందిరా? ఏం లేదు స్వామి, ఈ చారాన్ని పెడుతున్న దాన బారాన్ని అమ్ముకుంటున్నారు వీళ్ళు నలుగురు అని చెప్పి నన్ను కూడా ఉండమన్నారు. నాకు అలాంటి విషయం అవసరం లేదని నేను ఊరుకున్నా,
అనుకున్నా చెప్పేసింది అని ఎవరు అమ్ముకుంటుండేవరా అమ్ముతారా అమ్ముకుంటారు ఏడమ్మిండ్రా పాలన దగ్గర సరే వాళ్ళని బులా కొన్నోని బులా అమ్మినని బులా అందరినీ కారు కట్టెలకి పిలంపే వీళ్ళ కఠిన శిక్ష ఇవ్వాలని చెప్పబట్టి ఇక రాదాల్చుకునే ఇంకేముంటుంది అంటే ఈ పిల్లగాడే వాయ్ రాజా నేను వచ్చి నలుగురు నోళ్ళ మన్ను వచ్చినట్టు అవుతుంది ఈసారికి ఒక్కసారి క్షమించి రక్షణ భిక్ష పెట్టు అని చెప్పి అరే నీ మాట మీద విక్రమ్ నీ మాట మీద ఈ నలుగురిని వదిలిపెడుతున్నా మంచిగా చూసుకో అని చెప్పి ఏం చేసిండు నువ్వు ఎవరికి వెళ్ళి వచ్చినావు ఎక్కడ వచ్చినావు అన్నీ అడిగి వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చిన వాళ్ళ సరే నీకు ఎప్పుడన్నా నీ బుద్ధి పుడితే నా రాజు లోపలికి రావచ్చు అని ఒక ఉంగరం తీసి గిఫ్ట్ ఇచ్చిండ్రు రమ్మ ఒక చేతికి ఉంగరం తీసి ఆయనకు ప్రైజ్ ఇచ్చిండు అంటే నీకు ఎప్పుడన్నా నా ఉంగరం చూపిస్తే లోపలికి రావచ్చు అన్నట్ల అనుమతి అన్నట్ల మనం ఎప్పుడన్నా ఎక్కడికైనా పోతే సిట్టి ఉంటే లోపలికి పోమా సినిమా ట్యాక్సీలో కానీ బస్ స్టాండ్లో కానీ అట్లా ఆయనకు ఒక ఉంగరం ఇచ్చిండు ఉంగరం ఇవ్వగానే ఈ నలుగురు కడుపు ఉబ్బితే రీసెంట్ గుణం పాడైంది ఇది చాలా డేంజర్ గుణం మేము ఇన్నేళ్ళ నుంచి గుర్రాలను చూస్తున్నాము మాకు ఏ కారం కూడా మారదియ్యలేదు వీడు మొన్న వచ్చిండు బంగారి ఉంగరం ఇచ్చేసిండు సదాగా రమ్మని చెప్తున్నాడు ఈయన ఎట్లనే ఇచ్చి కథం చేయాలి ఉంటాయి కదా ఇప్పుడు చెడ్డ గుణాలు ఉంటాయి గరక తిన్న గాడిది ఎడుతుంది కానీ గరక ఎడదట సత్యం అనేది ఎన్నటికి వృధా కాదు రమ్మ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా సత్యం ఎన్నటికి వృధా కాదు ఈయన మీద నలుగురు తాల్సిరి ఏం చేయాలా కథం పట్టియాల మనసులో ఉండిపోయి మనిషికి తలుచుకుంటే ఎంతసేపు మనిషి ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి పెళ్ళాము మొగడు కొడుతున్నావు మొగడు పెళ్ళాం కొడుతున్నావు దేశంలో ఎంత ఘోరం నడుస్తున్నది అయితే ఏం చేసింది ఇక ఇది ఆడు నెల నిండి ఓలది విక్రమ్ అది ముందటది నెల నిండింది విక్రమ్ ఈయన నెంబర్ వినయ్ ఆయన వచ్చేసింది వచ్చి అంత జీతాల మేళన్నాను రే రాజు దాకా పోయిందిరా మన కవరు మనం దండించేటోడు కానీ మళ్ళీ ఆడే చెమబిచ్చని పెట్టించిండు ఆయన మాఫీ వేసి ఉంచుకున్నాడు వాడికి బంగారు ఉంగరం ఇచ్చిండ్రా రాజు వీడు కొద్దిగా వీడు కూడా ఏమో చూసిన కళ్ళకన్నా చెప్పిన చెవులు బాగా చెండాలం ఇన్నయి ఎప్పుడు వినద్దురమ్మ కళ్ళతో చూస్తేనే చెప్పాలి అటు ఇటు మాట చెప్పద్దు ఏ పలానామే ఇట్లా వినద్దు వింటేనే కళ్ళతో చూస్తేనే సత్యం అయితేనే వాళ్ళ కాలం అది వేస్ట్ ముచ్చటైతే ఇష్ట పెట్టాలి అది ధర్మం అయితే ఏం చేసిండు ఈయన ఇంకా రాజు దర్బార్ కూడా పోయింటే శక్తి వచ్చింది వీడికి వినయ్కి విక్రమ్ ఇది అయిపోయి అందులో ఉన్నాడు వీళ్ళు ఐదుగురు అయిపోయారు వీళ్ళు సోపతి ఐదుగురు వీడు ఇళ్ళనే ఉన్నాడు అయితే రాజు ఏమంటాయిండో ఆడు మా జీతగాడు వచ్చినా నువ్వు మొత్తం మా గడి మొత్తం చూడగలిగి నీకు అధికారం అని చెప్పి ఉంగరమిజంగా ఆ జీతగాడు వచ్చిన గుర్రాలను చూస్తాడు నీకు మా గడి మొత్తం చూడగలిగి అధికారం రా అని ఆయన చెప్పిండు వాస్తవానికి అంటే ఇది గడి అధికారం అయిపోయింది ఇతను వాళ్ళకు వినయ్కి విక్రమ్ ఏం పోయి ముందటైన అంటే ఈయన ఏం చేసిన రోజు సాయంత్రం కానీ పొద్దున్న దాకా సాయంత్రం మంచిగా గాడి తిరగాలి ఇంట్లో అట్లా అవన్నీ చూసుకోవాలి ఒక్కరోజు వాడికి విక్రమ్ అనేటోడికి దుర్మార్గుడికి అలా రాజు బిడ్డకు ఈయనకు సంబంధం రాజు బిడ్డకి ఇది సంబంధం అనేది రాత్రి ఈ వినయ్ చూడంగా ఆ రూమ్లో ముచ్చట పెడుతున్నారు వినయ్ చూడంగా ముచ్చట పెట్టారు కల్లా వీడికి యాడికి వచ్చింది మహారాజ్ చెప్పింది యాడికి వచ్చింది చెడు ముచ్చటవు చెప్తే ఒక బాధ చెప్పకపోతే ఏం ఆలోచిస్తున్నాడు మనసులో ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాడు కదా ఆయన మహారాజ్ చెప్పిన మాట ఆలోచించి నిర్ణయం తీసుకోనగానే ఈయన ఆలోచిస్తున్నాడు ఆ కళ్ళల్లో పడ్డది వాడికి తెలిసింది ఎవరికి విక్రమ్కి తెలిసిపోయింది అరే నేను వినయ్ కళ్ళల్లో పడ్డదా ఇది రాజు దాకా పోతుందా అని వాడికి భయం పట్టుకొచ్చింది అమ్మాయి కూడా చూసింది మా ఈడు ఎప్పుడన్నా మా ఇద్దరిని బయట పెడతాడు ఇతనికి కథం చెయ్యాలి రాజు బిడ్డకు మనసులో పడ్డాడు రాజు బిడ్డకు మనసులో పడగానే ఈ రాజు బిడ్డకు వాడే విక్రమ్కి వాడే ఈ విక్రమ్తో ఇంకా నలుగురికి వాడే అది అందట్లో విషయం అయిపోయింది రాజుకు ఒక్కడికే మంచిది అందరికీ విషయం అయిపోయింది ఇది అట్లా నడుస్తున్నది రాజు బిడ్డ ఊకుంటుందా ఊకోదు ఆయన తెల్లారమన్నాడు చూసింది వాడు మన
అంత గట్టి గేట్లను పెట్టేసిండ్రు. అంత బయటకు ఆమె పండుకున్న గదిలోకి వెళ్ళి బయటకు వచ్చి కీకెళ్ళి పెట్టి వాళ్ళు ఈ వినయ్ అనే పిల్లగాడు తిరుగుతాడు కదా రాత్రి తెల్లందాక అన్ని చూడాలి కదా, తెల్లందాక చూడాలి కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన కీకెలు పెట్టారు కదా. రాజు వచ్చింది, ఏమైందమ్మంటే అగో వినయ్ అంటే అన్నట్టు నన్ను అట్లా చేసిండు ఇట్లా చేసిండు కొట్టిండు చెప్పిండు అన్న. అదే నేను ఇంత మంచి వ్యక్తి అని నేను నమ్మి ఉంగరం ఇచ్చిన, రాజు దర్బార్లకు రాగలిగి పర్మిషన్ ఇచ్చిన వీడికి నా బిడ్డకే ఎసరు పెట్టిందా అని ఎవరికి మనసులు వచ్చే? రాజుకు బాగా విషయం అయిపోయి అంటే బిడ్డ సరే సరే అమ్మ అని ఇద్దరు బెదిరిస్తే, రాజా నువ్వేం మళ్ళీ మాట్లాడతారా పోరా అన్నాడు. ఈ అమ్మాయిని ఇటు పంపించేసింది. నాన్న రేపు తెల్లారు ఎల్లుండి తెల్లారు కానీ కథం బట్టి అనమాట, నేను అమ్మ నేను చేస్తాను అని చెప్పేసి మరి ఈయన్ని చంపేస్తా. రాజుకు ఆలోచన వచ్చింది, ఈయన్ని చంపేసి మళ్ళీ ఎత్తి పడేయాలి నేను. రేపు మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినట్టు ఊరంతా ఇదైపోతుంది. మళ్ళీ నా అమ్మాయిని ఎవడు చేసుకుంటాడు రాడు, 2 కళ్ళు నాయ అయిపోయినాయి, నేను ఎట్లా చేయాలయ్యింది అని విచారం చేస్తారమ్మ. పెద్ద గొప్ప మనుషుల వాళ్ళు ఇవన్నీ విచారం చేస్తారు, సడన్గా జారిపోరు మాట. రాజు కూడా విచారం చేసి ఆయన ఏం చేసిండు, ఒక 2 రోజులు రాత్రి ఆగి 3వ నాడు రాత్రి ఒక 5 గంటల సాయంత్రం 5 గంటలకు కట్టికవాడింటికి పోయిండు. అట్లా మారువేషం వేసుకొని పోయిండు. వాళ్ళు రాజు కట్టుకోడింటికి పోయిండు మారువేషంలో పోయి. అంత కట్టిన మన భార్య నువ్వేనా కట్ట? నేను. ఏ ఊరు మీ? ఇదే ఊరు. ఏం లేదు, నేను ఒక్కరిని పంపిస్తా తల కొట్టేయి, మళ్ళీ ఒక్కరిని పంపిస్తా, ఆ తల అన్న బ్యాగులో పెట్టి మా ఇంటికి పంపి. మరి సరే ఇక ఈ కట్టుకొని ఏం ఆలోచించాడు, ముందచ్చినోని కొట్టేయాల, ముందచ్చిన వాళ్ళని తల కొట్టేయాల, వెనుకేళ్ళు వచ్చిన వాళ్ళని తల పెట్టి వెనుకేళ్ళు వచ్చిన వాడికి ఇవ్వాల. అర్థమైంది కదా నేను చెప్పి. ఇక రాజు చెప్పిండు. మళ్ళా రాజు ఏమన్నాడు, ఇవన్నీ చూసి నేను ఎవరిని అనుకుంటున్నా, నేను రాజు. అయ్యో రాజా నేను గట్ల మరి నువ్వు కవర్ చెప్తే నీ ఇంటికి అట్టుంటే నేను నా ఇంటికి అట్టే 4 ఉంటారా, ఇది ఎవరికి అంగల పడ్డది, 3వ వ్యక్తికి తెలియద్దు, నీకు నాకు తప్ప 3వ వ్యక్తికి తెలియవద్దు అని రాజు చెప్తాడు. ఇక రాజు వచ్చినాక మారవేషం తీసినాక ఈయనకి గద అనుకోబట్టే, అంతకంటే మూల వేరేనే ఉంటుంది. అంటే అప్పుడు ఇక కచ్చేళ్ళకి వచ్చేసిండు. ఎవరు వినయ్ని పిలిచిండు, విక్రమ్ను పిలిచిండు. ఈ వినయ్ని విక్రమ్ని అందరూ ఇద్దరిని కూకుండా పెట్టిండు, బిడ్డని కూకుండా పెట్టిండు. వాళ్ళ ఇంట్లో కూకుండా పెట్టి, అరే వినయ్ నువ్వు గుర్రం వేసుకొని ఫలాన్ దగ్గర సందులో కట్టేవాడు ఉన్నాడు, మరి ఆడ ఒక నేను కవర్ పెట్టిన, నువ్వు అడిగి పో అని చెప్పిండు. ఏమంటే చెప్పిండు, నువ్వు ఆడ కవర్ పెట్టినా కవర్ పట్టుకరా అన్నాడు. అంతే, వేరే మనలేక ఆయన ఈయన పోయిన కొట్టేయాలి కదా, మొదలు పోతారు కాబట్టి ఈయన కొట్టాలా, ఆయన రాజు చెప్పిచ్చాడు కదా అని ఇడు బయలుదేరంగా తెరంగా ఆడ మీ తిరంగా మంచిగా గొట్టి మొక్కల భజన అవుతుంది. అయ్యో అప్పుడు పడుతుందిరా అని ఆయన అట్లా పోయేటోడు తచ్చుకోకున్నాడు. ఇక అమ్మలు పాటలు మంచిగా పాడుతున్నారు, బ్రహ్మాండంగా. అర్ధగంట లేట్ అయిపోయింది. వినయ్ అర్ధగంట గుర్రం దిగింది, భజన చేసి ఆయన లీలమైపోయింది భజనలో. ఇక మళ్ళా అర్ధగంట అయినాక పంపించిండు, ఎవరు రాజు పంపించిండు. అయితే వీడేం చేసిండు, ఆ కట్టుకోడు ఏం చేసిండు, వీడు డైరెక్ట్ బాయ్ విక్రమ్ను వాంగర తల కొట్టేసిండు. చూడు ఎట్లా తప్పించాడు పరమాత్ముడు. విక్రమ్కి వాంగర తల కొట్టేసిండు. వీడు వినయ్ మీ భజన అంతా వెనకెళ్ళిపోయిండు. రాదేమో కవర్ అయితే రెడీ తీసుకో కవర్ పెట్టిండు, ట్యాగ్ చేసిండు, వినయ్కి ఇచ్చేసిండు. ఆ వినయ్కి ఏం తెలియదు పాపం, అమాయకుడు, ధర్మం. రాజు చెప్పిన మనం గురు చెప్పిన మాట ఆయన పట్టుకున్నాడు మాట, ఎవరిని ఎక్కడ ఏది చేయదు. అప్పుడు అమ్మాయితో మాట్లాడడం కూడా ఈయనద్దా చెప్పొద్దా విచారం చేసాడు. కానీ తండ్రి తల్లిని చెప్పుకోలే, నేను అయ్యో నేను తప్పు చేయాలని ఆయనకు చెప్పాలి. ఏదన్నా భగవంతుడి నిర్ణయం చేస్తాడన్న భావన గురువు మీద నమ్మకంగా విచారం చేసి, అప్పుడు ఏదన్నా మంచి మాటలు మాట్లాడితే ఆగిపోరా అన్నాడు. అది మంచి పని అయితే ఆయన చెప్పింది మంచి పని, ప్రాణమై గండం తప్పే. అప్పుడు ఇక కట్టుకోడు దగ్గరికి పోయినాక ఆయన ఏం చేశాడు, కవర్ ఇచ్చేసాడు.
కట్క కవర్ తీసుకుని వచ్చి లోపల రాజు బండారి దర్బాలకు వచ్చేసి ఆడ బిడ్డ కూకున్నది, ఆడ రాజు కూకున్నాడు. వాళ్ళిద్దరు ముందట బ్యాగ్ ఇచ్చేసి ఈ రాజుకు దర్దలు వేస్తున్నాయి. ఊరినేమో నేను ఒక్కడి చంపమంటే ఒక్కడు అయిపోయే, నేను ఎట్లా అయిపోయే అని వాళ్ళు ఇక్కడ లిప్పి చూసే వరకల్లా విక్రమ్ తల ఉంది. ఆ తల చూసే వరకల్లా బిడ్డ ఏడుస్తున్నది. అరే నువ్వేంటికి ఏడుస్తున్నావే? నేను ఆయనకు సంబంధం ఉన్నది నాన్న అని అన్నది. అంటే మోసం ఎటు జరిగింది? నువ్వు అనవసరంగా వీడి మీద నువ్వు అపనం తెచ్చినావు. వీడి పానం తీయాలంటే ఆడి పానం అయిపోయింది. అప్పుడు రాజు పరిష్కారం అయిపోయిండు. చూడు భగవంతుడు సృష్టి ఎట్లా నడిపిస్తాడో, సత్యం ఉన్న వాడికి ఎప్పుడు అన్నం ఉంటుంది, నిజాయితీ తప్పిన వాడికి ఎప్పుడు అడుగుపడతాడు. కాబట్టి ఆ రాజుకి ఆ పిల్లవాడు ఏం చేసిండు, అరే నాయన నా రాజ్యం అంతా నీకే ఇస్తారా? అప్పుడు సాది చెప్పిన 5వ బిల్ల పనిచేసిందా లేదా? ఆ పిల్ల ఏం చేసింది, అమ్మాయి నేను ఇంకా మీ ముందట నేను చాలా లేపుకొని నేను ఇట్లా బతకాలా అనే కత్తి తీసుకున్నా, కట్టను కొట్టేసుకున్నది. ఎవరు? రాజు బిడ్డ. అవమానం కదా. ఇప్పుడు రాజ్యం ఇచ్చే ఆయనకు సత్యవంతుడని, మరి ఆ ముందట ఏమి అంటాడు ఇక నేను అని కట్టను తలకాయ కొట్టుకుని ఆమెను కథం చేసేసాడు. ఈ పిల్లవాడు రాజ్యం ఏలుతుంది. రాజు కాగానే ఆయన 5 రోజులు కాగానే పట్టాభిషేకం చేసిండు. రాజ్యాలు అందరూ వచ్చి ఇక బ్రహ్మాండంగా అయిపోయింది. ఇప్పుడు మహారాజుకి ఈయనకి యాదకొచ్చింది. వాళ్ళకు ఈ పిల్లవాడికి వినయ్ అనే పిల్లవాడికి యాదకొచ్చింది. నేను మహారాజు దగ్గరికి పోవాలా. మహారాజు చెప్పింది 5 బిళ్ళలు తీసుకున్నాడేమో కానీ ఇవన్నీ సత్యంగా జరిగినాయి. నేను మహారాజు దగ్గర పోవాలని అప్పుడు ఈ పిల్లవాడు రాజుతోనే రాజు అయినట్టు ఎన్ని ఉంటాయమ్మా, 10 గుర్రాలు, ఏనుగులు, లొడపెట్టలు, మొత్తం పరివారం అంతా మహారాజు దగ్గరికి వచ్చింది. ఇక మహారాజు గన్న కొట్టి మొక్కలు మా ఎన్ని ఉన్నట్టున్నాడు. ఇక ఏడున్నా లేకుంటే ఆడిపోయి ఎడకల ఓలు బాబు మహారాజా వచ్చి శాస్త్రంగా అరే నువ్వు రాజు అయింది, నాకు దండం పెట్టుడేంది నాయన? అయ్యో రాజధాని నేను రాజుగా, నువ్వు చేస్తేనే నేను రాజునైనా, నువ్వు చేస్తేనే నేను రాజునైనా. అరే ఎప్పుడు చేసినా మన ఇద్దరం దారి పట్టుకొని పోయినా చూడు, నాకు 5 బిళ్ళలు ఇచ్చిన, 5 మాటలు చెప్పిన, నేను రాజు అయితే అన్నా, నేను రాజు అయినా. ఎంత మంచిరా, నేను అందరికీ చెప్తా కానీ అందరూ కొందరు పట్టుకుంటారు, కొందరు పట్టుకోరు. పట్టుకున్నవాడే భాగ్యమంతుడు అవుతావురా నాయన అని. ఇగో నీ 5 రూపాయల బిళ్ళలు, నీ 5 బిళ్ళలు నీకు ఎక్కుతున్నారు. అవి నేను ఎవడికి నేను రుణముల పోను అంటే మాట చెప్పినా ఏం చెప్పినా సత్యంతో నడిచిన వాడికి అన్నం ఉంటుందిరా అని చెప్పి రాజ్య పరిపాలన చేసిండు. అటు తల్లిదండ్రులకు మంచి నమస్కారం చేసుకొని ఇది చేసిండు. ఘనంగా బంగారం వల్ల జీవితం ముందరిపోయిండు. అవుతాడా అంటే అవుతాడు. ఏమున్నది పైసలు చేసిండా? సత్యం ఉంటే చేసాడు, ధర్మం ఉంటే చేసాడు. ఇదే మనం నీతి నిజాయితీ ధర్మంగా మనందరికి నడవాలని అలాంటి కథలు మనందరికి చెప్పిండు. కాబట్టి మనందరం కూడా మంచి మార్గంలో నడిచి మంచి జ్ఞానాన్ని పొంది రాజు లేకున్నా కానీ పరిశ్రమ మన ఏమంటారు గుమ్మస్త పని దొరికినా చాలు మనకు. సత్యం ఉంటే చాలు. సత్యం ఎన్నడికి చెడదు. కాబట్టి భజన భక్తులందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మెల్లగా అందరు రండి, బొట్టు పెట్టుకొని మరి తినండి. మొత్తం టైం అయింది, మనసు మైండ్ అంతా ఫ్రెష్ చేసేసిన అదే మరి కావాల్సింది. రండి అమ్మా, అందరు రండి మెల్లగా. లైన్ రండి.